అందరికీ వందనాలు. ఈరోజు మన గొప్ప దైవజనుడు అయినటువంటి ప్రవీణ్ పగడాల గారు మన మధ్యలో లేరు అని చెప్పడానికి చాలా బాధాకరమైన విషయం ఇది. అయినప్పటికీ కొన్ని విషయాల గురించి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన మరణం గురించి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆయనకు జరిగింది యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చంపేశారా అన్న దాని గురించి అనుమానాలు ఉన్నాయనేసి వీడియోలు బయటకు వస్తున్నాయి. నిజం ఏదనేది మనం క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఎందుకంటే నిజం అనేది మరుగున పడిపోకూడదు. అసలు ఏం జరిగింది అనేది దాచిపెట్టడానికి వీల్లేదు. ఆ నిజం బయటకు రావడానికి, సత్యం బయటకు రావడానికి ఆయన గురించి కన్నీటితో ప్రార్థన చేస్తారని ఈ వీడియో నేను చేస్తున్నాను. నిజం చెప్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నేను వీడియో చూడగానే ఆయనకు అలా జరిగిందన్న వార్త వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు అంత బాధ అనిపించింది. ఎందుకంటే గొప్ప దైవజనుడు, ఏది బైబిల్ అర్థం కాకపోతే ఆయన వాక్యం వింటే అంత బాగా అర్థమవుతుంది, అంత మంచిగా చెప్తాడు. అలాంటి గొప్ప దైవజనుడు మన మధ్యలో లేడు అని చెప్పడానికి మనసు రావట్లేదు నాకు. ఈ వీడియో చేస్తుంది కూడా వ్యూస్ కోసమో, కామెంట్స్ కోసమో, లైక్స్ కోసమో కాదు. ఆయనకు న్యాయం జరగాలి. అసలు ఏమైందన్న సత్యం బయటికి రావాలి. దాని గురించి మనం రోజు ఆయన గురించి ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిన పని మనకున్నది. ఆ బాధ్యత మనపై ఉన్నది అని గుర్తు చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అందరికీ బ్రతిమాలుకుంటున్నాను, ప్రార్థన చెయ్యండి. నిజం ఏదైతే ఉందో అది బయటికి రావడానికి మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, అది నిజం ఏదైతే ఉందో అది బయటికి రావాలి. ఆయనకి ఏం జరిగిందనేది బయటికి రావాలి. ఆయనకు న్యాయం జరగాలి. దానికోసమే ప్రార్థన చేయమని రిక్వెస్ట్ చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు వింటే ఎంత మంచిగా అర్థమవుతుందో అంత ఆనందంగా అనిపిస్తుంది. ఆయన అంత ఆనందంతో, అంత సంతోషంతో, అంత ప్రేమగా వాక్యాన్ని వివరిస్తాడు. అందుకనేసి నాకు ఇష్టమైన దైవజనులలో ప్రవీణ్ పగడాల గారు కూడా ఒకరు. ఈ వార్త వినగానే నాకైతే గుండె పగిలినంత పని అయింది. నిజం చెప్తున్నాను, ప్రార్థన చేయండి. నిజం బయటికి రావడం కోసం, సత్యం నిలబడడం కోసం, ఆయనకు న్యాయం జరగడం చేస్తారని ఆశపడుతున్నాను.